హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మాత్రం మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి మన వీడియోస్ అనేటువంటి చాలామంది గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళే కాకుండా డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండేవాళ్ళు, బీటెక్ కానీ బీఎస్సీ కానీ, సో ఇట్లా ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు చూస్తుంటారు అండ్ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా చూస్తూ ఉంటారనమాట. సో చాలామంది ఎలా ఉంటారంటే ఈ టైంలో అంటే గ్రాడ్యుయేషన్ అయిపోయినప్పుడు లేదంటే గ్రాడ్యుయేషన్ అంటే ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు వాళ్ళకు ఒక డౌట్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ అంటే బయట జాబ్స్ ఎలా ఉన్నాయి, అంటే నార్మల్గా సాఫ్ట్వేర్ సైడ్ ఎలా ఉంది, గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఇప్పుడు ప్రజెంట్ మన తెలంగాణ స్టేట్లో ఈ నెక్స్ట్ అంటే మన తెలుగు స్టేట్స్లో కావచ్చు, అంటే మన తెలంగాణలో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, సో ఇట్లా అన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్ ముఖ్యంగా గ్రూప్స్ కానీ ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి అని చెప్పేసి చూస్తున్న వాళ్ళందరికీ అంటే కొంతమంది నాకైతే మెయిల్ చేశారు, అక్క మాకు గవర్నమెంట్ సైడ్ రావాలని ఉంది కానీ బయట ఎగ్జామ్స్, ఈ పోస్ట్పోన్మెంట్స్, ఈ లీకేజెస్ ఇవన్నీ చూసాక మా ఫ్యామిలీలో వాళ్ళు నన్ను ఏదో ఒక కోచింగ్ నేర్చుకొని సాఫ్ట్వేర్ జాబ్లో జాయిన్ అవ్వమన్నారు, కానీ నాకైతే గ్రూప్స్ ఇంట్రెస్ట్ అక్క అని చెప్పేసి ఒకళ్ళు బ్రదర్ అయితే నాకు కమెంట్ చేశారనమాట. సో అంటే ఈ పర్టికులర్ టైం పీరియడ్లో వాళ్ళకి కరెక్ట్గా మన ఆన్సర్ చేయలేకపోతే నిజంగా టైం పీరియడ్ అనేటువంటిది వాళ్ళకి వేస్ట్ అయిపోతుందండి. సో ఇక్కడ మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ వెదర్ వీ గో ఫర్ సాఫ్ట్వేర్ జాబ్ ఆర్ ఎల్స్ ట్రైంగ్ అంటే గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలా, నాట్ ఓన్లీ గ్రూప్స్ ఇంకా ఏదైనా గవర్నమెంట్ సైడ్కి వెళ్ళాలి, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలా అని చెప్పేసి అనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. ఇంకెవరైనా ఈ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్న వాళ్ళకి వీడియోస్ అయితే షేర్ చేయండి. అయితే మనకి ఏంటిదంటే ముఖ్యంగా ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేటువంటిది ఉండాలండి. ఓకే, మీరు ఇప్పుడు ఏంటిదంటే గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఆ పీరియడ్ ఫ్రెషర్ పీరియడ్ అంటారు. ఆ ఫ్రెషర్ పీరియడ్లోనే మనము జాబ్ కొట్టగలిగితే ఓకే, 1 year వరకు ఉంటుంది ఆ ఫ్రెషర్ పీరియడ్ అనేటువంటిది. ఫర్ సపోజ్ నేను 2013 పాస్డ్ అవుట్, 2013 బీటెక్ పాస్డ్ అవుట్ అనమాట నేను. కానీ నేనేం చేశాను, 2013 తర్వాత సరే ఒక గవర్నమెంట్ అంటే ప్రజెంట్ నాకు ఒక జాబ్ కావాలి, జాబ్ వచ్చి నేను కొంచెం డబ్బులు సంపాదించుకున్న తర్వాత నేను సివిల్స్ కోచింగ్కి వెళ్ళాలి అని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఇంట్లో వాళ్ళని ఎందుకు అడగడం అని. సరే మరి ఏదైనా వెళ్దాము అనుకున్నప్పుడు నాకు బ్యాంక్ ఎగ్జామ్స్ అనేటువంటి నాకు బెటర్ అనిపించినాయి అనమాట. సో అప్పుడు ఇక్కడికి వచ్చాను, హైదరాబాద్కి వచ్చి బ్యాంక్ కోచింగ్ తీసుకున్నాను అని చెప్పేసి వచ్చాను. సో అట్లా నేను 6 months బ్యాంక్ కోచింగ్ తీసుకొని మిగతా అన్ని ఎగ్జామ్స్ అన్నీ ట్రై చేసి అన్ని లాస్ట్లో పోవడం అవన్నీ చేసేసరికి నాకు 2014 వచ్చేసింది. 2014 ఫెబ్లో ఆ టైంలో ఇంకా నాకు బ్యాంక్ సెక్టర్ అనేటువంటి అంటే ఇంకా ఈ బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో నేను కట్ ఆఫ్ అనేటువంటి రీచ్ అవ్వలేకపోతున్నాను అని చెప్పేసి అప్పుడు మా ఫ్రెండ్స్ ఏమన్నారు, నువ్వు అసలు నార్మల్గా ఈ ఫ్రెషర్ పీరియడ్లోనే మనము సాఫ్ట్వేర్ జాబ్ కానీ ఏదైనా జాబ్లో సెటిల్ అవ్వాలి, ముఖ్యంగా సాఫ్ట్వేర్లో సెటిల్ అవ్వాలి అని అంటే ఈ ఫ్రెషర్ పీరియడ్లోనే సెటిల్ అవ్వాలి. లేదు గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటే దానికి ఫ్రెషర్ పీరియడ్ అనేటువంటిది ఉండదు. నువ్వు ఎప్పుడైనా ప్రిపేర్ అవ్వచ్చు గవర్నమెంట్ జాబ్కి, అంటే దానికి ఏజ్ లిమిట్ అనేటువంటిది ఎక్కువనే ఉంటుంది. కానీ నువ్వు సాఫ్ట్వేర్ సైడ్ రావాలి, ఏదో ఒక జాబ్ కొట్టాలి సాఫ్ట్వేర్లో, నాకు ఫైనాన్షియల్గా కొంచెం స్టెబిలిటీ అనేటువంటిది రావాలి అని అంటే ఆ ఫ్రెషర్ పీరియడ్ని అస్సలు టైం వేస్ట్ చేసుకోకు. నువ్వు ఎట్లా కొంచెం మనీ ఎర్న్ చేయాలి, తర్వాత నువ్వు సివిల్స్ కోచింగ్ వెళ్ళాలి అని అనుకుంటున్నావు కాబట్టి ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చి ఉండు అని చెప్పేసి. అంటే ఏంటిదంటే ఆ టైంలో నాకు చెప్పేవాళ్ళు ఎవరూ లేక అటు ఆ స్టెప్ బ్యాంకింగ్ అని, మళ్ళీ తర్వాత ఎంటెక్లో జాయిన్ అవ్వడం, మళ్ళీ తర్వాత ఇటు కోచింగ్ రావడం, ఇదంతా జరిగిందనమాట. సో నేను ఆ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది నాకు అది ఉంది. నేను ఇన్ని రకాలుగా అదేంటిది 4 పడవల మీద 4 కాళ్ళు వేయడం వల్ల నాకు 1.5 year వేస్ట్ అయిపోయిందనమాట. నేను ఆ 2014లో తీసుకునే డిసిషనే 2013లో తీసుకొని ఉంటే నాకు ఒక 1 year ముందే జాబ్ వచ్చి ఉండేది. సో నేను 2014లో నేను అప్పుడు జాయిన్ అయ్యి నాకు కంపెనీస్ అనేటువంటి పంపిస్తారనమాట. మనకు కోచింగ్ కంప్లీట్ అయిపోయాక కంపెనీస్కి పనులు పంపిస్తూ ఉంటారు కదా, ప్లేస్మెంట్స్కి పంపించినప్పుడు అప్పుడు నేను 2013 పాస్డ్ అవుట్స్ తోటి పోటీ పడాలి, 2014 పాస్డ్ అవుట్స్ తోటి పోటీ పడాల్సి వచ్చిందనమాట. సో అట్లా మీరు ఈ ఇయర్ పాస్డ్ అవుట్ అయ్యారు అని అంటే ఈ ఇయర్లోనే వన్స్ సాఫ్ట్వేర్ సైడ్కి వెళ్ళాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా ఫ్రెషర్గా ఉన్న వాళ్ళని తీసుకుంటారనమాట. 1 year ఇప్పుడు 2025 పాస్డ్ అవుట్ వాళ్ళనే తీసుకుంటారు ఈ ఇయర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎవరైనా. 2024కి వీళ్ళకంటే కొంచెం ప్రియారిటీ తక్కువ ఉంటుంది. ఇక 2023 కావచ్చు, 2022 అసలు వాళ్ళు పట్టించుకోరు. అట్లాంటి అది 22, 23 ఆ ఇయర్ పాస్డ్ అవుట్స్ వాళ్ళని కనుక తీసుకోవాలి అని అంటే కంప్లీట్గా మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళనే కావాలి అని అంటారనమాట. అంటే అప్పటి నుంచి ఏం చేశారు అని చెప్పేసి. ఎందుకంటే ఈ ఫ్రెషర్ పీరియడ్ అంటే అప్పుడే కంప్లీట్ అయిపోయి ఉంటుంది కాబట్టి గ్రాడ్యుయేషన్ వాళ్ళకి ఫ్రెష్ మైండ్ సెట్ ఉంటుంది, వాళ్ళని మనం ఎట్లనైనా మోల్డ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ థాట్లో ఉంటాయి అనమాట కంపెనీస్. సో నన్ను అడిగితే మీరు అలా అడిగారు కాబట్టి ఓకే, మీకు ఫైనాన్షియల్గా ఉంది అని అనుకుంటే మాత్రం పేరెంట్స్ హెల్ప్ తీసుకొని మీరు సివిల్స్ కోచింగ్ అయితే సివిల్స్ కోచింగ్కి జాయిన్ అవ్వండి. లేదు గ్రూప్ 1కో గ్రూప్ 2కో అని అంటే పర్టికులర్గా స్టేట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటే గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలి అంటే అందులోనూ గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాలా, గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలా అని చెప్పేసి చూస్ చేసుకొని గో ఫర్ గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2
అంతేగాని ఒకటే కోచింగ్ తీసుకొని రెండింటికి ప్రిపేర్ అవుతా అన్నట్టుగా ఉండదు. ఇట్లా అనమాట. సివిల్స్కి అయినా సరే గ్రూప్స్కి అయినా సరే ఇట్లా పకడ్బందీ ప్లాన్ తోటి వెళ్ళండి. లేదు నేను మళ్ళీ గ్రూప్స్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏమంటారు అంటే అన్సర్టనిటీస్ అనేటువంటి ఎక్కువ ఉంటాయి నార్మల్గా స్టేట్ ఎగ్జామ్స్కి. మీరు చూస్తూనే ఉన్నారు కదా, గ్రూప్ 1 2022 నోటిఫికేషన్ 2025 ఇప్పుడు ఏప్రిల్లో ఉన్నాం. ఇప్పటికీ అంటే ఆ బ్యాచ్ అనేటువంటిది ఇంకా వాళ్ళు వెళ్ళలేదు, వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇంకా చేతికి రాలేదు, నెక్స్ట్ నోటిఫికేషన్ రాలేదు. సో 3 years అయితే పట్టింది గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటే. సో ఇప్పుడు ఈ 3 yearsలో ఎవరైతే ప్రిలిమ్స్ పాస్ కాలేదో సో వాళ్ళకి 2.5 years వేస్ట్ అయిపోయినట్టే కదా వాళ్ళకి. సో ఇప్పుడు నేను ఇదంతా వద్దు, నేను సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలి అని అనుకుంటే అప్పుడు ఇంకా మనకు సాఫ్ట్వేర్ సైడ్ జాబ్లు రావన్నమాట. అంటే ఫ్రెషర్ పీరియడ్లో ఉంటేనే మ్యాక్సిమం ప్రిఫర్ చేస్తారు. ఇఫ్ యు ఆర్ 2022 పాస్డ్ అవుట్, 2020లో పాస్డ్ అవుట్ అయ్యారు చాలామంది. సో అప్పుడు గ్రూప్ 1 నోటిఫికేషన్ పడ్డది. సో గ్రూప్ 1 అప్లికేషన్ రాశారు, ఫస్ట్ టైం అయిపోయింది, సెకండ్ టైం కూడా క్లియర్ అయ్యారు, థర్డ్ టైం కూడా క్లియర్ అయ్యారు. సో థర్డ్ టైం క్లియర్ కాలేదు చాలామంది. సో సిచ్యువేషన్ చాలామందిని చెప్పారనమాట నాకు. ఎగ్జామ్ సెంటర్స్లో కూడా నేను అడిగాను, 2022 పాస్డ్ అవుట్స్ వాళ్ళు కూడా రాసిన వాళ్ళు చెప్పారనమాట, 2 years వేస్ట్ అయిపోయింది మాకు గ్రూప్ 1 వల్ల అని చెప్పేసి. సో ఇట్లాంటి డిసిషన్స్ తీసుకోవాలి అని అనుకుంటే, లేదు అక్క మేము సాఫ్ట్వేర్ జాబ్లోనే మేము ఉంటాము, గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతాము అని అంటే ప్రిపేర్ అవ్వండి. మళ్ళీ ఒక డౌట్ ఉంటుంది, ఇప్పుడు అక్క మీరు అన్నట్టు మేము 2025లో మేము సాఫ్ట్వేర్ జాబ్కి ట్రై చేస్తాము, వెళ్తాము, ఇన్ కేస్ నోటిఫికేషన్ వస్తుంది, ఎగ్జామ్ వస్తుంది అని అంటే ఇప్పుడు నేను ఇట్లా చెప్పొచ్చో లేదో నాకు తెలియదు కానీ అంటే కంప్లీట్గా 1 yearలో ఎగ్జామ్ కంప్లీట్ అవుతుంది అనేటువంటి అది చెప్పలేకపోతున్నారనమాట ఎవరు. గ్రూప్ 1 అనేటువంటి కానీ గ్రూప్ 2 అనేటువంటిది కానీ నోటిఫికేషన్ వచ్చి అది కంప్లీట్ అవ్వడానికి ఖచ్చితంగా ఇయర్స్ అయితే టైం పడుతుంది. సో కాబట్టి ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్నీ దృష్టిలో పెట్టుకొని ఫైనాన్షియల్గా మేము బాగానే ఉన్నాము అని అనుకుంటేనేమో యూ గో ఫర్ అంటే కోచింగ్స్కి వెళ్ళి ప్రిపేర్ అవ్వండి. లేదు మాకు ఫైనాన్షియల్గా లేదు అని అనుకుంటే ఖచ్చితంగా సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఫ్రెషర్ పీరియడ్ ఈజ్ ద గోల్డెన్ పీరియడ్. వన్స్ యూ క్రాస్ ద ఫ్రెషర్ పీరియడ్ డెఫినెట్లీ మనకు ఆపర్చునిటీస్ అనేటువంటి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ కొంచెం తగ్గుతాయి ఫ్రెషర్ పీరియడ్ తర్వాత. ఇఫ్ యూ ఆర్ 2025 పాస్డ్ అవుట్, 2025 నుంచి 2026 వరకే నీకు లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. వన్స్ 2026 పాస్డ్ అవుట్స్ వాళ్ళు వచ్చారనుకోండి, సో అప్పుడు మనకు కాంపిటీషన్ అనేటువంటి తక్కువ అవుతుంది. అప్పుడు 2026 పాస్డ్ అవుట్ వాళ్ళకి ఎక్కువ ప్రియారిటీ అనేటువంటిది ఇస్తారు. సో ఐ హోప్ చాలామందికి ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఇంకెవరికైనా షేర్ చేయాలనిపిస్తే యూ కెన్ షేర్ దిస్ వీడియో టు యువర్ బిలవ్డ్ వన్స్. అండ్ మీ చాలామంది ఎట్లా అంటే ఫ్రెండ్స్, అక్క మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది తనకు చెప్పండి ఇట్లా అని చెప్పేసి ఇట్లా అడుగుతున్నారనమాట. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకేనా, బై.